అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మహిబాద్ మాజీ ఎంపీ కేంద్ర మంత్రి అయినటువంటి బర్లాం నాయక్ గారు ఇప్పుడే సమ్మక్క సార్లకు వనదేవతలను అయితే మొక్కుకోవడం జరిగింది. రానున్న పార్లమెంట్ ఎలక్షన్లో టికెట్ కన్ఫామ్ అవుతుందంటే చెప్పడం జరిగింది. అలానే ఏదైతే వాళ్ళ వర్గీయులు ఉన్నారో టికెట్ కన్ఫామ్ అయింది అనుకుంటూ చెప్పడం జరిగింది. ఇప్పుడు అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చారు. అది నిజమేనా? మళ్ళీ ఎంపీగా పోటీ చేయబోతున్నారా? ఆయన మాటలో తెలుసుకుందాం. నమస్తే సార్. వనదేవతలను ఏం కోరుకున్నారు? మళ్ళీ ఎంపీగా పోటీ చేయబోతున్నారంటూ టికెట్ కన్ఫామ్ అయిందంటూ మీ కార్యకర్తలు అయితే చెప్తున్నారు. అది నిజమేనా? సమ్మక్క సారలమ్మకమ్మ నాకు హూవ తెలవనప్పటి నుంచి వస్తున్నాం మేము వీడికి. మాకు సమ్మక్క సారలమ్మ దేవత అంటే మా తాత ముత్తాతల నుంచి కూడా ఈ అమ్మవారికి మొక్కుతూనే వస్తూనే ఉన్నాం. కాబట్టి మా ఊర్లో ఆ కాలంలో కూడా జగన్ నాయక్ గారు మంత్రి అయ్యారు. నేను కూడా సెంట్రల్ మంత్రి చేసినాను. సీతక్క గారిది కూడా మా ఊరే, తెలుసా మీకు? ఈ ఊరు ఇటు కాదు, పసల దిక్కు. సీతక్క గారు కూడా మా ఊరే, ఆమె కూడా మంత్రి అయింది. ఇవన్నీ జరిగింది కూడా సమ్మక్క సారలమ్మ దయ వలన. ముఖ్యంగా చెప్పుకోవాలంటే మేము చిన్నప్పటి నుంచి మాకు ఊవ తెలవనప్పటి నుంచి కూడా ఇక్కడ వస్తున్నాం. అంటే మీకు చెప్తే ఏదో విధంగా అనుకుంటారు, కానీ జంపన్న వాగు అప్పుడు బ్రిడ్జి లేదు. మా నాన్నలు అప్పుడు వాగులు బాగా వచ్చేది ఉండే, రెండా మేము తెలిసి తెలవగానే ఊవ ఉన్నప్పటి నుంచి. ఆ వాగు బండి దాటాలని దాకపోతే కొత్త కొల్లాగలు కొనుక్కొని అమ్మవారికి దర్శనానికి వచ్చేవాళ్ళు వాగు దాటేందుకు. ఆ రోజుల్లో మా పురాతన మా నాన్నలు మా తాతలు చెప్పేవాళ్ళు. ఆ రోజుల్లో కూడా నేను చిన్నగా ఉన్నప్పుడు నాకు గుర్తుంది. కానీ ఒక విశేషం, పెద్ద విశేషం ఏంటంటే ఆ రోజుల్లో పులులు పాములు ఎంత ఉన్నా కూడా ఎవ్వరికి ఒక్కరికి కూడా హాని జరిగేది కాదు. ఈ రోజుల్లో హాస్పిటల్స్ అయినాయి కావచ్చు, అన్నీ అయినాయి కావచ్చు. ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో నివసించే ఆదివాసులు కానీ ట్రైబల్స్ కానీ చాలా గొప్ప అదృష్టవంతులు. ఎందుకంటే ఆ అమ్మవారే వారికి దాదాపుగా మంచి చెడు అన్నీ చూసుకునే ఆ తల్లి తప్పకుండా చూస్తుంది. ఆ తల్లి దీవెనలు 100% నాకు నమ్మకం, ఒక విశ్వాసం. అంటే అలా చెప్పడం అనేది కాదు. మా అక్క పేరు కూడా సమ్మక్క సారలమ్మ. మా వాళ్ళకి ఇప్పుడు 80 years. మా అన్న ప్రొఫెసర్గా రిటైర్డ్ అయిన, ఆయన పేరు కూడా సంబులాలంటే సమ్మక్క సారలమ్మ. అలాంటి మా విలేజ్లలో అక్కడ మాకు ఈ అమ్మవారికి మీద నమ్మకం, విశ్వాసంతో మేమందరం మొక్కుబడి వస్తాం. కాబట్టి ఆ తల్లి దీవెనలు అందరి మీద ఉన్నది ప్రపంచంలో. కాబట్టి ఇవాళ ఆ సమ్మక్క సారలమ్మ చేయబట్టే ట్రైబల్ అందరూ కూడా వన్ సైడ్గా ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించగలిగినారు, ఆదివాసులు అందరు. కాబట్టి సమ్మక్క సారలమ్మ దీవెనలు ఇక్కడ వచ్చే భక్తులు కానీ ఇక్కడ పనిచేసేటోళ్ళకి కానీ వాళ్ళకి అమ్మవారు తప్పకుండా చూస్తుంది, సేవలు చేసేవారు. అందులో మీ మీడియా సోదరులు కూడా ఎంత పబ్లిసిటీ చేస్తే ఆ అమ్మవారి దీవెనలు మీ మీద కూడా ఉంటాయి. చుట్టుపక్కల నివసించే వాళ్ళే కాదు, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఎన్నెన్నో రాష్ట్రాల నుంచి మీరు నమ్మరు, యుఎస్లో ఉన్నోళ్ళు కూడా అమ్మవారికి మొక్కి ఇక్కడికి వచ్చినప్పుడు మొక్కిపోతారు. మా దాంట్లో ఇప్పటికి కూడా నేను చూస్తున్నా. సెలవులో వచ్చినప్పుడు కానీ ఏదైనా కానీ అమ్మవారి దగ్గర మొక్కి దండం పెట్టిపోతారు. అమ్మవారికి మామూలు శక్తి కాదు. ఒక హిందూ సాంప్రదాయంలో అందులో స్పెసిఫిక్గా మా ట్రైబల్లో ఒక బండను కడిగి బొట్టు పెట్టి మొక్కితే అది దేవుడవుతాడు. మరి ఈ అమ్మవారికి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకుంటే ఆ గద్దె మీద సమ్మక్క సారలమ్మ చిన్నప్పుడు ఉన్నప్పుడు కూడా చెప్పే పాత హిస్టరీలో ఆమె ఏదైనా జ్వరం వచ్చినా ముట్టుకున్నా జ్వరాలు పోయేది, దగ్గు పోయేది. అలాంటి హిస్టరీ కొంత బాగా ఇది ఉన్నది చెప్పేది. మా పురాతనంలో మా తాత ముత్తాతలు చెప్పేది మీకు చెప్తున్నాను నేను. కాబట్టి అమ్మవారి చాలా శక్తిరాలు సమ్మక్క సారలమ్మ. అంత ఈజీగా కాదు, గద్దె ఉంటే గుడి ఉండేదని కాదు, చాలా శక్తి ఉన్న తల్లి. అంటే చాలా దగ్గర గుళ్ళు అంటే గోపురాలు చూస్తాం, పెద్ద కట్టడాలు చూస్తాం, కానీ ఇక్కడ ఒక దగ్గరే మన తెలంగాణలో గద్దెల మీద అమ్మవారు కొలువు తీరు ఉంటారు. అండ్ మీరు చాలా కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కేంద్ర మంత్రిగా ఉన్నారు, అలానే ఇప్పుడు మళ్ళీ పోటీ చేయబోతాం అన్నారు. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత మొదటిసారి కాంగ్రెస్ ఇచ్చిన తెలంగాణ అని చెప్తున్నాం. మీ పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది. ఇక్కడ అభివృద్ధి కానివ్వండి, ఎలా ఫైటింగ్ ఎలా ఉండబోతుంది మేడారం కోసం? సమ్మక్క సారలమ్మ అభివృద్ధి అంటే గద్దెల మీదనే ఉంటానని చెప్పేసి ఆ రోజుల్లో కూడా అమ్మవారు చాలా మంది కళ్ళలోచి చెప్పింది. కాబట్టి పురాతన కాలం నుంచి ఆదివాసులు కానీ నివసించేటప్పుడు ఆ రోజులలో మాకు గుళ్ళు గోపురాలు ఫస్ట్లా తెలియదు. కాబట్టి ఇక్కడ ఆదివాసులు నివసించే ప్రదేశం కాబట్టి గద్దెల మీదనే అమ్మవారు కూర్చుంటే
మన తల మీద కూర్చొని మనకు ఆశీర్వాదం ఇచ్చినట్టని మా వాళ్ళు పెద్దవాళ్ళు అన్నది నేను వింటున్నాను. నేను చెప్పేది కాదు ఇది, మా పురాతనలు మా తాత ముత్తాతలు చెప్పింది, మా చుట్టాలు బంధువులు ఆ కాలం నుంచి చెప్పిన వాళ్ళు. కాబట్టి అమ్మవారి దివ్యన 100% గద్దెను ముట్టుకుంటే ఆమె దివ్యన ఇచ్చినట్టే. అందుకొరకే ముందే చెప్పాను, మా దాంట్లో తొలజాపూర్ అనే ఇక్కడ అక్కడ బండను కడిగి మొక్కేస్తే అమ్మవారికి హిందూ సాంప్రదాయంలో కుంకుమ పెట్టి కడిగిస్తే అమ్మవారి దీవెనలు ఉంటాయి. అంటే అందుకే ముందుగా జాతర రాబోతుంది, ఎలక్షన్ రాబోతుంది, ఎంపీగా గెలవాలని అమ్మవారిని కోరుకున్నారా మరి? 100% ఎందుకు కోరుకోను? అమ్మవారి కోరుకోకుండా ఇక్కడ ఉండి గద్దె కాడ ఉండి నేను వేరే మాటలు మాట్లాడుతూ అమ్మవారిని డెఫినెట్గా కోరుకున్నా. ఆమె ఇచ్చేదే ఆమె, గెలిపించేది కూడా ఆమె. తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ గెలిపించేదే ఇప్పుడు ఆ అమ్మవారి తల్లే. ఈ భారతదేశంలో కూడా రాబోయే కాలంలో యూపీఐ కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించేది కూడా అమ్మవారే. రేవంత్ రెడ్డి గారు కూడా సీఎం అయింది అమ్మవారి దేవల్లనే. అలాగనే అందరు క్యాబినెట్ మంత్రులు అయింది కూడా అమ్మవారి దేవల్లనే. రేపు సోనియా గాంధీ గారి కొడుకు, ఏకైక కొడుకు, స్వతంత్రం తెచ్చిన గాంధీ ఫ్యామిలీ రాహుల్ గాంధీ కూడా రేపు అయ్యేది అమ్మవారి దేవల్లనే. కాబట్టి 100% రేపు ఆయన కూడా ప్రైమ్ మినిస్టర్ కాబోతున్నారు. కాబట్టి డెఫినెట్గా అమ్మవారి దయ 100% ఉంటుంది మా కాంగ్రెస్ పార్టీ మీద, అందరి మీద. సో విన్నారు కదా, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా ఎంపీ టికెట్ వస్తుంది, ఖచ్చితంగా నేను గెలుస్తాను అంటూ చెప్పడం అయితే జరిగింది. అలానే ఇక్కడ ఉన్నటువంటి వనదేవ సమ్మక్క సారక్క తల్లి చాలా మహిమ కలిగిన దేవత. అలానే రేపొద్దున జరగబోయే కేంద్రంలో ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది, రాహుల్ గాంధీ సీఎం అవుతారు అంటూ ఆయన వ్యాఖ్యలు చేయడం అయితే జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తున్న మీ ఆర్టీవీ ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.